హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప మీకు తోడైయుండునుగాక. దేవుని కుటుంబమైన మనందరికీ దేవుడు క్షేమం ఇచ్చునుగాక. ఈరోజు అంశం, దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నాడా? ఆ పట్నం ఒక వ్యాపార క్షేత్రం. వెండి బంగారములను ఇసుక రేణువులంత వీధులలోని కసువంత విస్తారం కలిగి ఉన్న పట్టణం. అనేకులకు అతిశయాస్పదమైన పట్టణం. అనేక మంది ప్రజలకు, వ్యాపారస్తులకు ఆశ్రయమైన పట్టణం, నిలయమైన పట్టణం, గొప్ప ప్రాకారం కలిగిన పట్టణం. అయినను ఒక దినమున దాని ప్రాకారము కూల్చివేయబడ్డాయి. దానిపై ఆధారపడిన వారంతా తల్లడిల్లిపోయారు, విలవిలలాడిపోయారు, ఎంతగానో నష్టపోయారు. దేవుని ఉగ్రతకు పూర్తిగా నాశనమైన పట్టణం, జ్ఞాన సమృద్ధి గల తూరు సిదోనుల పట్టణం. దాని జ్ఞానం, దాని అందం, దాని తెలివితేటలు, దాని వెండి బంగారం, ధన సమృద్ధి దేవుని ఉగ్రత నుండి దాన్ని కాపాడలేకపోయాయి. కారణం ఏమిటి అంటే, అది జీవం కలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. జీవం కలిగిన దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించలేదు. జీవం కలిగిన దేవుణ్ణి ఆశ్రయించగా అతిశయపడింది, మిడిసిపడింది, ఫలితముగా అణగదొక్కబడింది. తూరు పట్టణ వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకునిరి. యెహోవా సముద్రమందును దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించెను. అది అగ్ని చేత కాల్చబడును. జకరియా 9:3-4 మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకి కనిపిస్తాయి. పాపమనే కొరలలో, విగ్రహారాధన అనే బంధకాలలో చిక్కుకుని పూర్తిగా సమూల నాశనం అయిన పట్టణం, పూర్తిగా అగ్ని చేత కాల్చబడిన పట్టణం, శత్రువులచే అలలచే కొట్టబడిన పట్టణం, ప్రాకారం లేక పాడైపోయిన పట్టణం. అయినప్పటికీ చేసిన తప్పును తెలుసుకుని చెరసాలలో దేవుణ్ణి వెతికినందున గాను దేవుడే దానికి అగ్ని ప్రాకారంగా నిలిచిన పట్టణం, దేవుడే వారి మధ్య నివసించిన పట్టణం యెరూషలేము. యెరూషలేములో మనుషులను, పశువులను విస్తారమైనందున అవి ప్రాకారములు లేని మైదానముగా ఉండునని, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. జకరియా 2:4-5 మనకి ఈ విషయాలు తెలియపరుస్తాయి. 2 పట్టణాల గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఈ 2 పట్టణములలో మరి నీవు, నేను ఎవరిని? ఈ లోకమనే వెండి బంగారమునే, ఉద్యోగమునే, ధనమునే, ప్రాకారములను కట్టుకుని అతిశయాస్పదంగా నివసిస్తున్న తూరు సీదోనుల పట్టణ నివాసుల లేక లోకమంతా వ్యర్థమని గ్రహించి దేవుణ్ణి ఆశ్రయించిన యెరూషలేము పట్టణాన్ని, ఒకవేళ తూరు సీదోనుల పట్టణం వలె ఈ లోకంలోని వాటితో ప్రాకారములు కట్టుకుని దేవుణ్ణి వెదగకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవునిపై ఆధారపడకుండా జీవిస్తున్నావేమో. జాగ్రత్త, నీవు కూడా ఒక దినమున తూరు సీదోనుల పట్టణం వలె నాశనం అవుతావు. యెరూషలేము వలె త్వరపడి దేవుని సన్నిధికి చేరు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించు. ఆయన బలముపై ఆధారపడి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి జీవించు. ఎప్పుడైతే నీవు ఇలా దేవుణ్ణి ఆశ్రయిస్తావో అప్పుడు దేవుడు నీకు, నీ ఇంటికి అగ్ని ప్రాకారంగా ఉంటాడు. దేవుడు ఈ లోకము నుండి, శత్రువైన సాతాను నుండి నిన్ను రక్షిస్తాడు. ఈ వాక్యం దేవుడు నీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.